నమస్తే, నేను నీలకంఠ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా సరికొత్త టాపిక్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రభుత్వం దృష్టికి చేరవేసేటువంటి అద్భుతమైనటువంటి పని జర్నలిస్ట్ చేసే పని. మరి ఈ జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా తమ కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ ఎండనక వాననక రేయనక పగలనక ప్రజల మధ్యలోనే ఉండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటారు. ఇటువంటి జర్నలిస్టుల భద్రత దృష్ట్యా ఐఎన్పిఆర్ అనే సంస్థ ప్రభుత్వం ద్వారా జర్నలిస్టుకి లబ్ధి చేకూరాలి అని అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది. వీటి వల్ల ఈ జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు వల్ల ప్రభుత్వం ద్వారా రకరకాల లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వైద్య సౌకర్యాలు కావచ్చు, రవాణాకి సంబంధించినటువంటివి కావచ్చు, ఇలాంటివి చాలా గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూరుతూ ఉంటాయి. అయితే గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఐఎన్పిఆర్ సంస్థలో రకరకాల స్కాములు వెలుగులోకి వచ్చాయి. అంటే పెన్ను పేపరు పట్టుకోవడం చేతకాని గూండాలు, రౌడీలు, వైసీపీ కార్యకర్తలు, మంత్రుల అనుచరులు, ఇలా వీళ్ళందరూ కూడా అక్రిడేషన్ కార్డులను అవినీతి మార్గంలో సంపాదించారు. అంటే నిజమైన జర్నలిస్ట్కి రాకుండా అక్రిడేషన్ కార్డులు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి ఆ అధికారులు కూడా లంచాలు తీసుకుని సపోర్ట్ చేశారు. ఉదాహరణకి ఒక మంత్రి ఫోన్ చేస్తాడు. మంత్రి ఫోన్ చేసి, ఏమండి నమస్కారం, మరి మా మనిషి వస్తాడు, వాడికి అక్రిడేషన్ కార్డు ఇచ్చి పంపించండి. ఓకే సార్, అలాగే సార్, అలాగే. అయ్యో అసలు మీరు చెబితే మేము కాదంటామా, పంపిస్తామండి, ఓకే అండి అంటారు. ఆ మనిషి వస్తారు, ఏమండి నమస్కారం అండి, నేను పలానా మంత్రి గారి తాలూకా. నువ్వు బాబు రారా, ఎందుకు నీకు ఏ కార్డు కావాలి, జిల్లా కార్డా స్టేట్ కార్డా? జిల్లా ఇవ్వండి, జిల్లా అయితే 10,000, స్టేట్ అయితే ఎంత, స్టేట్ అయితే 20,000. అవునా, అయితే జిల్లా ఇవ్వండి అని వాళ్ళ దగ్గర. అంటే అతను జర్నలిస్ట్ కాదు, ఏం కాదు, ఒక మామూలు వాళ్ళకి నచ్చినటువంటి తమ మంత్రి గారి తాలూకు మనుషులు, ఎమ్మెల్యే గారి తాలూకు మనుషులు, ఇలాంటి మనుషులకి ఇలా 10,000కి 20,000కి జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ఎంతో లాభాలు వాళ్ళు గడించారు ఆ అధికారులు. ఉదాహరణకు గుడివాడ మంత్రి, ఆయనే 40 మంది తన అనుచరులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి 1700 అక్రిడేషన్లకు సంబంధించి చాలా వరకు ప్రముఖ పత్రికలు అని నెపంతో వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి మనుషులకి, జర్నలిస్టులు కాని వాళ్ళకి ఈ అక్రిడేషన్ కార్డులని ఇవ్వడం జరిగింది. కొంతమంది పీడిఎఫ్ నడిపేటువంటి పీడిఎఫ్ పేపర్లు రాసేటువంటి వాళ్ళకి కూడా అక్రిడేషన్లు ఇస్తూ ఉండడంతో నిజమైన జర్నలిస్టులు ఆవురుమంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంటే ఆఖరికి ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమకి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి, మంత్రులకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఈ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేసి నిజమైన జర్నలిస్టులకి అన్యాయం చేయడం జరిగింది. ఈ స్కామ్లో ఇందాక చెప్పినట్లు 10,000, 20,000కి తీసుకుని, అంటే ఒక జర్నలిస్టు వాల్యూని 10,000కి 20,000కి వాల్యూ కట్టారు జర్నలిస్టు కార్డుని, లైఫ్ని. అంటే చూడండి ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయో. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని ప్రతి జర్నలిస్టు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారం వారి చేతిలో ఉంది కాబట్టే వీళ్ళు ఇలా చేస్తున్నారు అని జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జర్నలిస్టులకి జరిగినటువంటి అన్యాయం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఈ విషయానికి సంబంధించి, జర్నలిస్టులకు జరిగినటువంటి ఈ అన్యాయానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్